మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు పరులు చూడవలనని దీర్ఘజపములో జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురియగుదురు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును దాటి ఎన్నో దేశములు చుట్టి వద్దురు. అది సఫలమైన పిదప మీరు అతనిని రెండింతలుగా నరకం పాలు చేయుదురు. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతో శపథం చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కర్లేదని, దేవాలయముందున్న బంగారముతో ఒట్టు పెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలనని మీరు బోధింతురు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను ఖండిస్తున్నారు. ఎందుకంటే వారు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు. వారు ప్రజలను మోసం చేశారు. అందుకనే ప్రభువు నేటి సువార్తలు తెలియజేస్తున్నాడు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ప్రజల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశించే వారిని అడ్డుకుంటున్నారు అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వీరు ధర్మశాస్త్రాన్ని సరైన రీతిలో ప్రకటించట్లేదు. అందుకనే ప్రజలను దేవుని మార్గంలో నడిపించలేకపోతున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ప్రజల ఎదుట దీర్ఘజపములో జపించినట్టు నటిస్తున్నారు. వితంతువుల ఇండ్లను దోచుకుంటున్నారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. వీరు కపట భక్తులు. వీరు ప్రజల యొక్క పొగడ్తలను అందుకోవటానికి మాత్రమే వారు భక్తిపరులుగా కనబడేవారు. వారి హృదయంలో భక్తి లేదు. వారి హృదయంలో దేవుని యెడల విశ్వాసము లేదు. కొన్ని మతాచారాలు ఆచరించేవారు మాత్రమే. వారి హృదయంలో గర్వము, అసూయ, అహంకారము చోటు చేసుకుని ఉండేది. అందుకనే ప్రభు వారిని ఖండించి ఉన్నాడు. వారు తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు అని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. మనం వారి వలె కాకుండా నిజాయితీ కలిగిన విశ్వాస జీవితాన్ని జీవించాలి. మనము ఈ లోకములో ప్రజలను మెప్పించడానికి ప్రార్థన చేయకూడదు, దేవుని మెప్పించడానికి ప్రార్థన చేయాలి. మరి అటువంటి గొప్ప వరాన్ని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నేటి సువార్తలో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకుల గురించి, పరిసయ్యుల గురించి చదువుకుని ఉన్నాం. ప్రభువా, మేము వారి వలె కపట భక్తులుగా జీవించకుండా నిజాయితీ కలిగిన విశ్వాసుల వలె జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.